రామేశ్వరంలో 2 లింగాలు ఎందుకుంటాయి? దానికి కారణం ఏంటి? ఈ డౌట్ చాలామందికి ఉంటుంది. ఆ డౌట్ ఉన్న వాళ్ళందరికీ ఈ వీడియో. మనందరికీ రామాయణం చాలా బాగా తెలుసు. రామాయణంలో రావణుడు ఉంటాడు కదా! రావణుడు ఆ శివుడికి వీరభక్తుడు అన్నమాట. ఎంతలా అంటే ఒక్క రోజులో 1,000,000 లింగాలకి పూజ చేసే అంత భక్తుడు. రావణుడు చేసిన తప్పేంటి? పరాయి స్త్రీ అయిన రాముని భార్య సీతని కోరుకోవడం. రావణుడు సీతని అపహరించి లంకకి తీసుకొని వెళ్తాడు. శ్రీరాముడు సీతను అన్వేషించేందుకు వానరులతో కలిసి లంకకు వెళ్ళే సమయంలోనే రామేశ్వరం దగ్గర వానరులు రామసేతుని నిర్మించారు. ఆ తర్వాత యుద్ధంలో రామబాణంకి రావణుడు బలి అవుతాడు. రావణ బాధ వల్ల రాముని బ్రహ్మహత్య పాతకం వెంటాడింది. దానికి ప్రాయశ్చిత్తంగా శ్రీరాముడు శివలింగ ప్రతిష్ఠత చెయ్యాలని అనుకుంటాడు. అలా అనుకున్న వెంటనే హనుమంతుడిని హిమగిరిల నుండి శివలింగంని తీసుకురమ్మని చెప్తాడు. వెంటనే హనుమంతుడు హిమగిరిలకి శివలింగం కోసం వెళ్తాడు. హనుమంతుడు లేటుగా రావడంతో సీతాదేవి అక్కడ ఉన్న సముద్రపు ఒడ్డు ఇసుకతో శివలింగంని తయారు చేస్తుంది. ఆ లింగమే సైకిత లింగం. ఆ లింగంకి పూజలు చేస్తారు. అలాగే హనుమంతుడు కూడా తీసుకొని వచ్చిన శివలింగంకి కూడా పూజలు చేస్తారు. హనుమంతుడు తెచ్చిన లింగమే స్ఫటికలింగం. ఇక్కడ హనుమంతుడికి కోపం వస్తుంది. ఎందుకంటే హనుమంతుడు వచ్చేసరికి అక్కడ లింగం ఉంటుంది. దానిని చూసి హనుమ కోపంతో ఆ లింగంని తోకతో తీయడానికి ప్రయత్నిస్తాడు. ఎంత ప్రయత్నించినా ఆ లింగం రాదు. అంత బలవంతుడు అయిన హనుమకే రాలేదు. ఆ లింగం అంత విశిష్టమైనది. వెంటనే రాముడు హనుమని ఆపుతాడు. ఆపి హనుమని బుజ్జగిస్తాడు. అయితే హనుమంతుడు తీసుకొని వచ్చిన స్ఫటికలింగంకే మొదటి పూజలు చేస్తారు. ఆ తర్వాతనే సైకితలింగం అంటే సీతాదేవి చేసిన లింగంకి పూజలు జరిపిస్తారు. ఇదండి అసలు రామేశ్వరంలో 2 లింగాలు ఉండడానికి గల కారణం.